హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అసలు ధీరజ్ని కాపాడడం కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి శోభను కాపాడి కోర్టులో అందరి ముందు హాజరుపరిచి ధీరజ్‌ని నిర్దోషిగా విడిపించి, ధీరజ్ మీద తనకున్న ప్రేమను చాటి చూపిస్తుంది ప్రేమ. మరసలు ఏం జరిగింది? అసలు శోభని ఆహ్, ప్రేమ ఎలా కాపాడింది? తన భర్త నిర్దోషి అని ఏ విధంగా నిరూపించుకుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే అసలు అంత సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ధీరజ్‌ని అరెస్ట్ చేయడం, అలాగే ధీరజ్ అరెస్ట్ వెనుక ఏదో కుట్ర ఉందని ఇంట్లో వాళ్ళు తెలుసుకోవడం అంతా కూడా ఒక కలలాగా ఫటాఫటమని జరిగిపోతుంది. అయితే అసలు ఏం జరిగింది అంటూ వీళ్ళు బాధపడుతున్న సమయంలో అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఎదురింటి వాళ్ళు వాళ్ళని మా నాన్న మాటలు అంటూ ఉండడం అస్సలు తట్టుకోలేకపోతాడు రామరాజు. అయితే తన కొడుకు ఏ తప్పు చేయడని, తన పెంపకం మీద తనకు నమ్మకం ఉందని, అసలు తన కొడుకు ఆడవాళ్ళ జోలికి వెళ్ళడని చాలా గట్టిగా పోలీస్ వాళ్ళతో చెప్తాడు. అలాగే శోభ వాళ్ళ నాన్నకి మాటిస్తాడు. "మీ కూతురికేమీ కాదు. అయినా నా కొడుకు గురించి నాకు తెలుసు. నాకు ఇద్దరు అమ్మాయిలున్నారు. ఆ అమ్మాయి కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. కానీ మీరు అనవసరంగా నా కొడుకు మీద నిందలు వేస్తున్నారు. నా కొడుకు అలాంటి వాడు కాదు" అంటూ అనగానే నా కూతురు నాకు తిరిగి నా చేతిలో వచ్చేంత వరకు నేను నీ కొడుకుని విడుదల చేయమని నా కంప్లెయింట్‌ని నేను వాపస్ తీసుకోను. అసలు ఇది జరగని పని అంటూ ఇక గట్టిగా చెప్పేస్తాడు తను. అక్కడ లాయర్ దగ్గర కలిసినా కూడా, లాయర్ కూడా అసలు ఈ అమ్మాయిలను కిడ్నాప్ చేసిన విషయంలో అసలు ఇలాంటి విషయంలో బెయిల్ అనేది రావడం చాలా కష్టం. ఒకటి ఆ అమ్మాయి వచ్చి ఆ కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అందులో ధీరజ్ తప్పేమీ లేదని. అలా కాకుండా మనము లేదా ఆ అమ్మాయిని కాపాడి తీసుకురావాలి. ఆ అమ్మాయి క్షేమంగా వాళ్ళ తండ్రికి ఆహ్, అప్పగించాలి. లేదంటే ధీరజ్‌ని కాపాడడం చాలా కష్టమవుతుంది. అది 6 నెలలు శిక్ష పడొచ్చు, లేదా జీవితాంతం శిక్ష పడొచ్చు. అమ్మాయి విషయంలో కోర్టు వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని చెప్పేసి లాయర్ అయితే చెప్పేసి, కోర్టు స్టేషన్ బెయిల్ కాదు కదా! కోర్ట్‌లో కూడా బెయిల్ అనేది దొరకడం చాలా కష్టమవుతుందని తేల్చేసి చెప్పేస్తారు. ఇక తర్వాత అసలు ఏం జరిగిందనే విషయం పైన ఎంక్వైరీ చేసి, అసలు ధీరజ్‌ని కలిస్తే కానీ ఏం జరిగిందనేది తెలీదక్కా అంటూ నర్మద, ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అందుకోసం నర్మద ఇంకా ప్రేమ ఇద్దరు కలిసి అక్కడున్న కానిస్టేబుల్‌ని రిక్వెస్ట్ చేసి, అసలు ఏం జరిగిందనేది ధీరజ్‌తో మాట్లాడి ఒకసారి తెలుసుకొని చెప్పండి అంటూ బాబాయ్, బాబాయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఇక దాంతో కానిస్టేబుల్ వెళ్లి జరిగిందంతా తెలుసుకొని మళ్ళీ ప్రేమ వాళ్ళతో వచ్చి చెప్పేస్తాడు. ప్రేమ వాళ్ళతో చెప్పగానే ఇదంతా జరిగింది వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్‌లోనే అని తెలుస్తుంది కదక్కా! మనం వెంటనే అక్కడికి వెళ్తే ఏదో ఒక విషయం తెలుసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్న ఆ ఏరియాలో ధీరజ్ కార్ వెళ్ళిన తర్వాత అసలు ఇంకా ఏ కార్ వెళ్ళింది? అసలు ఏం జరిగిందనేది మనకు తెలుస్తుంది అంటూ అనగానే ధీరజు కరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి ఒక మీటర్ దూరంలో 2, 3 మీటర్ల దూరంలో అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ఏరియాలో వెతికితే అసలు ఆ అమ్మాయి ఏమైందనే విషయం మనకు తెలుస్తుంది అనగానే ఇక వెంటనే అంతలోనే ధీరజ్ వాళ్ళ అన్నయ్యలిద్దరూ వచ్చేస్తారు. "ఏంట్రా లాయర్‌ని కలిసారా? లాయర్‌ని మాట్లాడారా? లాయర్‌తో మాట్లాడారా? అసలు ఏమైంది? బెయిల్ తీసుకొచ్చారా? మీరే వచ్చారేంట్రా? లాయర్ ఎక్కడ?" అంటూ క్వెషన్స్ మీద క్వెషన్స్ వేస్తూనే ఉంటాడు రామరాజు ధీరజ్ మీద ఉన్న ప్రేమతో. నాన్న అది 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 అంటూ నసుగుతూ ఉంటారు వాళ్ళు. "ఏంట్రా మీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ లోపల తమ్ముడు అలా అరెస్ట్ అయ్యి కూర్చుంటే మీరు లాయర్‌ని తీసుకురాలేదంటే ఏంటలా అది ఇది అంటూ నసుగుతున్నారు? ముందు ఏమైందో చెప్పండిరా" అంటూ అనగానే కోర్ట్‌లో స్టేషన్ బెయిల్ రావడం కష్టం అంటున్నారు నాన్న. అలాగే ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్తే కానీ ధీరజ్‌కి కోర్ట్‌లో కూడా బెయిల్ రాదు. కోర్ట్‌లో కేసు అనేది వెనక్కి తీసుకోరు. ఈ కేసు పరిష్కారం అవ్వాలి అంటే ఆ అమ్మాయి రావాల్సిందే అంటున్నారు నాన్న అనగానే ఏంట్రా ఇది? ఆ అమ్మాయి ఎక్కడుందో మనకు తెలీదు కదా! ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియకుండా మనం మన ధీరజ్‌ని ఎలా బయటికి రప్పించగలం అనగానే, అదే నాకు అర్థం
కావట్లేదు నాన్న. కానీ మనం ఎక్కడున్నా ఆ అమ్మాయిని కనిపెట్టాలి అనగానే బావగారు నాకెందుకో భయంగా ఉంది. ధీరజ్‌కి ఏం కాదు కదా అనగానే, "నువ్వేం టెన్షన్ పడకు ప్రేమ. మేమంతా కలిసి ధీరజ్‌ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ అమ్మాయి ఎక్కడున్నా కనుక్కునే ప్రయత్నం చేస్తాం" అనగానే సాగర్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ ఇక సాగర్ ఇంకా వాళ్ళందరూ కలిసి వెతకడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే అక్క మీరు ఇటువైపు వెతకండి, నేను అటువైపు వెతుకుతాను అంటూ సీసీ కెమెరాల కోసం అందరూ తలా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సీసీ కెమెరాలో దొరికిన ఆ ప్లాన్ ప్రకారం ఆ వెహికల్ అనేది ఎటువైపు వెళ్ళింది అని చెప్పేసి ప్రేమ అయితే కనుక్కుంటుంది. అయితే ఈ విషయాన్ని ఆహ్, తన నర్మదకి ఫోన్ చేసి చెప్దాం అనుకునే లోపు ఆలస్యం చేస్తే ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు. నేను వెంటనే ఈ వెహికల్‌ని ఫాలో అవ్వాలి. ఈ వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళిందో నేను మొత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే వెళ్లి తెలుసుకుంటుంది. ఆ తర్వాత అలా వెళ్తూ అనగా ప్రేమ ఎక్కడికో వెళ్తుంది. ప్రేమ ఎందుకలా వెళ్తుంది పరిగెత్తుకుంటూ అని చెప్పేసి నర్మద కూడా వెళ్ళిపోతుంది. సాగర్ మీరు వెతుకుతూ ఉండండి. నేను అటువైపు వెళ్తాను అని చెప్పేసి సాగర్ ఇంకా వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని కూడా చందుని ఒకవైపు పంపించి నర్మద ప్రేమ వెనకాల వెళ్తుంది. ప్రేమ అంటూ ఎంత పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అసలు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఆ వెహికల్ ఎక్కడెక్కడ తిరిగింది అని చెప్పేసి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి ప్రేమ ఆ వెహికల్‌ని ఎట్టకేలకు ఫాలో చేసి ఆ వెహికల్‌ని ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరైతే ఆ వెహికల్‌నైతే కనిపెడుతుంది. ఈ వెహికల్ ఆ వెహికలే కదా! అవును. ఖచ్చితంగా ఈ వెహికల్ ఆ వెహికలే. అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉండుంటుంది. అసలు నా భర్తని ఏ పాపం తెలియని నా భర్తని ఇందులో ఇరికించిన వాళ్ళని అస్సలు ఊరికే వదిలిపెట్టొద్దు అని చెప్పేసి ప్రేమ అయితే అక్కడికి వెళ్తుంది. అయితే నర్మద ఎంత పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తుండగా ప్రేమ అక్కడ దిగిపోవడం చూస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా ఏమీ కనిపించదు. అయితే నర్మద అలా మొత్తం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అక్కడ ఒకవైపు పాడుబడ్డ బంగ్లా కనిపిస్తుంది. ఇదేంటి ప్రేమ ఇక్కడికి గాని వెళ్ళిందా ఏంటి? ఆ బంగ్లాని చూస్తుంటేనే భయంగా ఉంది. అక్కడ ఎవరున్నారో? ఏం చేస్తున్నారో? అసలు ప్రేమ ఏది చెప్పకుండా ఎందుకిలా వెళ్ళిపోయింది? ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? సాగర్‌ని, చందుని పిలిస్తే బావగారిని కూడా పిలిస్తే వచ్చేవాళ్ళు కదా! అసలు ఒక్కతే ఎందుకలా వెళ్ళింది? కనీసం నాకైనా చెప్పొచ్చు కదా! ప్రేమ నీకు ధీరజ్ మీదున్న ప్రేమకి మెచ్చుకోవాలో లేక గుడ్డి ప్రేమతో అలా వెళ్ళిపోతున్నావని బాధపడాలో అర్థం కావట్లేదు. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అంటూ నర్మద తన చెల్లెల్ని కాపాడుకుందామని చెప్పేసి నర్మద కూడా వెళ్తుంది. ఆలోపే ప్రేమ అక్కడ వెళ్ళి ఆ రౌడీలను చూస్తుంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయితో మిస్‌బిహేవ్ చేస్తున్న వాళ్ళని తల మీద ఒక్కటి రాడ్‌తో వేస్తుంది. ఇక అలా చేసేసరికి "ఏయ్! ఏంటి ఎవరు నువ్వు? అసలు ఎందుకిక్కడికొచ్చావు? అయినా ఈ అమ్మాయి కూడా బావుందిరా! ఇద్దరితో కలిసి ఎంజాయ్ చేద్దాం" అని చెప్పేసి ఆ రౌడీలైతే అనుకుంటూ ఉంటారు. అబ్బా! ఎంత గట్టిగా కొట్టిందిరా ఇది అంటూ ప్రేమని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక దాంతో ప్రేమ బాగా కొడుతూ ఉంటుంది. ఇక ప్రేమను గట్టిగా బంధిస్తూ ఉంటే నర్మద కూడా వచ్చి వాళ్ళ తలపైన ఒకటి కొడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ రౌడీలతో ఫైట్ చేసి ఆ రౌడీలని కట్టేసి ఇక ఆ అమ్మాయినైతే కాపాడతారు. ఇక వెంటనే సాగర్‌ని, చందుని ఫోన్ చేసి అక్కడికి రమ్మని పిలుస్తారు. ఇక పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. శోభను కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వస్తారు. ఇక శోభ పోలీస్ స్టేషన్‌కి రాగానే వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడ్చేస్తుంది. "అమ్మ శోభ వచ్చావా? అసలు ఏమైందమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు నువ్వు?" అనగానే, "మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ధీరజ్ కాదు బాబాయ్. అయినా నేను మీకు ముందే చెప్పాను. మీ అమ్మాయి ఎక్కడ ఉన్నా మేము తీసుకొస్తామని. కానీ మీరు మా మరిది మీదే అలా తప్పుడు కేసు పెట్టారు. నిజానికి మీ తప్పు కూడా లేదు. మీ కూతురు కనిపించట్లేదన్న బాధలో మీరు చెప్పారు. కానీ అసలు మీ అమ్మాయి ఏమైంది? ఎక్కడికి వెళ్ళిందనేది మీరైనా తెలుసుకోవాలి కదా బాబాయ్! అసలు కార్‌లో డ్రాప్ చేసినంత మాత్రాన తన తప్పని ఎలా అనుకుంటారు? అసలు ఏం జరిగిందని చెప్పుకునే అవకాశం కూడా మీరివ్వలేదు బాబాయ్" అనగానే, "నన్ను క్షమించమ్మా. నా కూతురు కనిపించట్లేదన్న బాధలో నేను అలా కంప్లెయింట్ ఇచ్చాను" అనగానే, "నన్ను క్షమించండి. నా కూతురు కనిపించకపోయేసరికి ఏం జరిగిందో తెలియక అలా మాట్లాడాల్సి వచ్చింది" అనగానే, "తప్పు లేదండి. నా కొడుకు స్థానంలో ఎవరున్నా
మీ మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు. కానీ ఒక్క విషయం కూడా మీరు ఆలోచించుండాల్సింది అనగానే నన్ను క్షమించండి అనగానే, "అసలేం జరిగిందమ్మా శోభ" అంటూ అనగానే, శోభ జరిగిందంతా కూడా చెప్పేస్తుంది. అందుకనే నేను ఫ్రెండ్స్‌తో ఎక్కడికి పంపించనని చెప్పాను. కానీ నువ్వే నా మాట వినలేదు అంటూ శోభనైతే కోపడతాడు. ఆ తర్వాత ఇందులో మీ అమ్మాయి తప్పేమీ లేదు సార్. కానీ ఆ అమ్మాయితో వస్తాము అని చెప్పి వాళ్ళైతే రాలేదు. వాళ్ళు ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేశారు అంటూ అనగానే ఆహ్, ఎంతకే అయినా మీ అబ్బాయి అదృష్టం బావుంది. అందుకని అసలు ఇదంతా ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదని ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. అయినా ఇదంతా ఎవరు చేశారు అనగానే ఇక వెంటనే ఇదంతా ప్రేమ తన భర్తని దక్కించుకోవడానికి, తన భర్త మీదున్న ప్రేమని బయట పెట్టడానికే ఇదంతా తను ప్రాణాలకు తెగించి చేసింది మామయ్య గారు అంటూ నర్మద మొత్తం కూడా చెప్పేస్తుంది. అసలు తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆ రౌడీల దగ్గరికి ఒంటరిగా వెళ్ళింది మామయ్య గారు. అసలు ఆ పాడుబడ్డ బంగలను చూసి నాకే భయమేసింది. కానీ తను మాత్రం ధైర్యంగా తన భర్త మీద ఉన్న ప్రేమ తప్ప తనకు ఇంకా ఏది అక్కడ కనిపించలేదు. తన భర్త మీదున్న ప్రేమే ఈరోజు ధీరజ్‌ని ప్రాణాలతో మనకు కనిపించేలా చేసింది. తన మీద వేసిన నింద, అపనింద అని అందరికీ రుజువు చేయకనే చేసింది. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి మామయ్య గారు అంటూ ఏకంగా ప్రేమకి నా మీద ఇంత ప్రేమ ఉందా అంటూ ధీరజ్ ప్రేమ చేసిన పనికి షాక్‌లో ఉండిపోతాడు. ఇక ధీరజ్‌ని బయటికి విడిపించగానే వెంటనే వెళ్లి గుండెలకు హత్తుకొని, "నేను ముందే చెప్పాను కదరా నువ్వు వెళ్ళొద్దని. అయినా నువ్వు ఇంకోసారి నా మాట కాదని నా కుడి కన్ను అదిరినప్పుడు ఇలా వెళ్ళావనుకో కొట్టేస్తాను చెప్తున్నా" అంటూ ఇక ప్రేమతో ధీరజ్‌నైతే చెప్పేస్తుంది. ధీరజ్‌ని పట్టుకొని ఏడ్చేస్తుంది. "ఇంక నేనెక్కడికి వెళ్ళనులేవే" అంటూ ఇక ధీరజ్ కూడా ప్రేమతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరి బంధాన్ని, వాళ్ళిద్దరి ప్రేమను చూసి నర్మద, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా రామరాజు చాలా సంతోషపడతాడు. ధీరజ్ ఆ అమ్మాయిని మామూలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను కానీ, ఇంత ప్రేమను పంచుతుంది ప్రేమ అని వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. మొత్తానికి మంచి జరిగింది. నాకంతే చాలు అని అనుకుంటాడు రామరాజు. ఇక రామరాజు ఫ్యామిలీ ఇకనైనా సంతోషంగా ఉంటుందా? లేక మళ్ళీ ఏదైనా చిక్కులు రాబోతున్నాయా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్రేమ, ధీరజ్‌లు ఇద్దరు కూడా ప్రేమగా కలిసిపోవాలని, వాళ్ళిద్దరూ ప్రేమ విషయం ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి అని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.